పాడులో తిరుగుతూ ఒకటే గురజాల ప్రజల్ని వేడుకుంటున్నాం. ఒక్క అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రిగా ఇవ్వండి. గురజాల నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీని గెలిపించి చూపెట్టండి. ఈ ప్రాంత రాజకీయాన్ని మార్చేస్తాం. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ రాజకీయం అంటే ఎలక్షన్లో 15-20 కోట్లు ఖర్చు పెట్టడం, తర్వాత గెలిచిన ఎమ్మెల్యేలు కొన్ని వందల కోట్లు దోచుకోవడం, ఇది ఈ ప్రాంతంలో జరుగుతున్న రాజకీయం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ నేను కానీ నమ్మిన రాజకీయం నాడు కాసు బ్రహ్మాందరెడ్డి గారు నాగార్జున సాగర్ ప్రాజెక్టు బుగ్గవాగు కట్టి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడం కానీ, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అడిగిన వాళ్ళకి అడిగినట్టు ముఖ్యంగా పేదవారికి ఇళ్ళు, పెన్షన్లు, సిమెంట్ రోడ్లు, మంచినీళ్లు అందించడం కానీ, వ్యవసాయాన్ని పండగ చేయటం కానీ, అది రుణమాఫీ చేసి గిట్టుబాటు ధర కల్పించి ఉచిత విద్యుత్ అందించి చివరికి బీటీ విత్తనం ధర కూడా తగ్గించిన ఘనత ఆ రోజున రాజశేఖర రెడ్డి గారితో. అంతేకాదు మొట్టమొదటిసారి దేశంలో ముస్లింలకు 4% రిజర్వేషన్ కల్పించి ఈ రోజున ముస్లింస్ లో అనేక మందికి డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, ప్రభుత్వ ఉద్యోగస్తులుగా ఈ రోజున మార్గదర్శకయ్యారు. మేము నమ్మిన రాజకీయం ఇది. అందుకే ఈ రోజున గురజాల ప్రజల్ని కోరుకుంటున్నాం, అవకాశం ఇవ్వండి, రాజకీయాన్ని మార్చేస్తాం. ఈ రోజున మనం గురజాలలో చూస్తున్నాం, వైద్యం, విద్య అనేది ఈ ప్రాంత ప్రజలకి కనుచూపు మేరలో కనిపించట్లేదు. ఏ జబ్బు వచ్చినా నర్సరావుపేటకు, గుంటూరుకు పరిగెడుతున్నారు. కారణం ఒక్క హాస్పిటల్ సరిగ్గా లేదు. ఒక్క హాస్పిటల్ని కూడా గడిచిన 4 సంవత్సరాల్లో ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు గారు నిర్మించింది లేదు. ప్రతి పబ్లిక్ హెల్త్ సెంటర్, ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్ ఆనాటి పాలకుల టైంలో నిర్మించింది. కనీస మరి స్టాఫ్ను కూడా ఈరోజు హాస్పిటల్లో లేదు. గురజాల హాస్పిటల్లో డాక్టర్లు ఉంటే వాళ్ళు కూడా ప్రైవేట్ ప్రాక్టీస్ చేసుకుంటున్నారు ఎమ్మెల్యే గారి పేరు. ఈరోజు జ్వరాలు వచ్చినా, డెంగ్యూ వచ్చినా, మలేరియా వచ్చినా, చిన్న చిన్న జబ్బులు కూడా ఇక్కడ పరిష్కరించే వైద్యులు లేరు. ప్రజలు మంచాన పడి చివరికి చనిపోతున్నారు కూడా కొద్దిమంది. వీటన్నిటినీ కూడా అధిగమించాలి. వ్యవసాయం 3 సంవత్సరాలైంది వరకు నీళ్ళు ఇచ్చి 300 టీఎంసీ నాగార్జున సాగర్, శ్రీశైలం కలిపి ఉంటే ఈ రోజున మన జిల్లాలో హేమాహేమి నాయకులు ఉండి ముఖ్యమంత్రి మాకు దగ్గర వాడని చెప్పుకునే వాళ్ళు కనీసం నీళ్లు కూడా ఇవ్వలేని దుస్థితిలో ఉన్నారు. రాయలసీమ నాయకులకు ఉన్నంత ధైర్యం, పట్టుదల కూడా వీళ్ళలో లేదు. మిరప పోయిన సంవత్సరం గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడిపోతుంటే ఆ రోజున వెంకయ్య నాయుడు గారు 6,000 రూపాయల కింటా కొంటామని బహిరంగంగా ప్రకటించి ఒక్క కింటా కూడా కొనలేదు. ఈ రోజున పత్తి పరిస్థితి కూడా కొత్తగా మరి పురుగు వచ్చి దిగుబడి తగ్గుతూ కనీసం రేట్ అన్నా వచ్చి దానికి సరిపోతుంది, నష్టాలు రాకూడదని రైతు ఎదురు చూస్తుంటే అది కూడా కొనిపించే స్థితిలో ప్రభుత్వం లేదు. ఇప్పటికి కూడా 2,000 రూపాయలకే కింటా కొంటున్నారు. కనుక వెంటనే మేము డిమాండ్ చేస్తున్నాం, రైతును ఆదుకోండి. ఇంకా మీకు సంవత్సరమే ఉంది. ఎటు ఈ సంవత్సరం తర్వాత ప్రజల ప్రేమతో, మమకారంతో ఆ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు. మళ్ళీ వ్యవసాయాన్ని పండగ చేసి చూపెడతాం. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, గిట్టుబాటు ధర కొరకు 3-4 వేల కోట్లు ఖర్చు పెట్టైనా ప్రతి సంవత్సరం ఏ పంటకైనా ధర తగ్గితే మార్కెట్ ఇంటర్వెన్షన్ అయి ప్రభుత్వమే కొని ధర కల్పిస్తుంది. అనేక పథకాలు చెప్పారు. ఇంకా త్వరలోనే గురజాల మొత్తం కూడా పాదయాత్ర చేసి ఇంకా ప్రజల కష్టాలు తెలుసుకొని వచ్చే దసరా కల్లా ఒక ప్రత్యేక మేనిఫెస్టోతో, గురజాల కొరకు ఒక ప్రత్యేక మేనిఫెస్టోతో వైఎస్ఆర్సీపీ పార్టీ రాబోతుంది. దాంట్లో అన్ని రంగాలకు సంబంధించి సమస్యల పరిష్కారానికి మేము ప్రజలకి మేమేం చేయగలుగుతామో కూడా చెప్తాం. తెలుగుదేశం వైఫల్యాల్ని కూడా రేపు పాదయాత్రలో ఎండగలం. ఓకే, ఉండు మాట్లాడతారా?
ఫోటో కాదు, ప్రెస్ వెళ్ళిపోతే మనం మన కార్యక్రమం చేస్తాం. ఓకే. ఫోటో. పక్కరా